శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్ బ్యూరో ఆధ్వర్యంలో అవయవ దానం ప్రాముఖ్యత అంశంపై అవగాహన కార్యక్రమాన్ని ఫిబ్రవరి 5న నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ గూడూరు సీతామహాలక్ష్మి హాజరయ్యారు. ఈ సందర్భముగా ఆమె మాట్లాడుతూ ఒక మానవ శరీరం మరణానంతరము 18 మందికి జీవనదానం చేయగలదని వివరించారు. ఈ కార్యక్రమాన్ని వీసీ ఆచార్య భారతి, రిజిస్ట్రార్ ఆచార్య రజని ప్రోత్సాహంతో పద్మావతి ఎన్ఎస్ఎస్ బ్యూరో కోఆర్డినేటర్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ తవిత తులసి, డాక్టర్ కె స్వాతి, కె సుజాత పాల్గొన్నారు. Dr. Sita Mahalakshmi garu, and I request all the gathered audience to join for welcoming Sita Mahalakshmi garu to the dais. Started the movement for the donation of dead bodies for medical purposes. The message of the movement is live even after death by using your dead body to give life for many others. One can help more than 8 people by donating their organs. Donating body after death for medical research is a noble cause. Body donate చేస్తూ మేము అక్టోబర్ 9వ తారీఖున ఆంధ్ర మెడికల్ కాలేజీకి మా టోటల్ బాడీ ఇస్తామని వెళ్ళినప్పుడు అదో పెద్ద వార్త. ఎందుకంటే అప్పటి వరకు ఆంధ్రదేశంలో కాదు భారతదేశంలోనే చనిపోయిన తర్వాత మా బాడీని మీరు తీసేసుకోండి, మెడికల్ కాలేజీకి ఇచ్చేస్తున్నాం అనే చరిత్ర మన ఇండియన్ హిస్టరీలో లేదు ఎక్కడా కూడా. అదే ఫస్ట్ టైం. ఇది చరిత్రలో అపూర్వ ఘట్టం, ఇది చరిత్రాత్మకం. మీరు మరణించినా జీవించే ఉంటారు. ఇట్లా రకరకాల ఆప్షన్స్ తోటి మీడియా అంతా కూడా పెద్ద కవరేజ్ ఇచ్చింది ఆ 35 మంది గురించి. ఆంధ్రజ్యోతి వాళ్ళు ఈ పేపర్ ఆ పేపర్ కదా ప్రత్యేక అనుబంధాలు రాస్తాయి, ఈనాడులో కానీ ఆంధ్రభూమిలో కానీ అవయవదానం మహాదానం. సో ఇదమ్మా ఒక మార్పు కోసం ప్రయత్నం చేసేటప్పుడు కష్టాలు ఉంటాయి, హద్దిల్స్ ఉంటాయి, చాలా వాటిని అధిగమించాల్సి వస్తుంది. కానీ ఈ టోటల్ బాడీని డొనేట్ చేస్తూ వెళుతున్న క్రమంలో కొంతమంది అవయవాలు మాత్రమే దానం చేస్తామండి. మా బాడీని డొనేషన్కి ఇచ్చేస్తాం, అవయవాలు తీసుకుంటారా మేడం అని అడగటం మొదలుపెట్టారు. అవయవాలు తీసుకుని నేను ఏం చేసుకోగలను? అవయవాలు తీసుకోవడానికి నాకు దాచుకోవడానికి నా దగ్గర కంటు పెట్టి లేవు కదా, అంటే బాడీ బ్యాంక్స్ ఏమి లేవు కదా. ఐ బ్యాంక్ ఉంది, బ్లడ్ బ్యాంక్ ఉంది, కానీ అవయవాలు తీస్తే అవయవాలు కూడా దాయడానికి ఒక ఆర్గాన్ బ్యాంక్ ఉండాలి. అది నిర్వహించగలిగే పరిస్థితి ఎవరి దగ్గర ఉంటుంది? ప్రభుత్వం దగ్గర ఉంటుంది. ప్రభుత్వ యంత్రాంగం ఉంటుంది, టీమ్ ఆఫ్ డాక్టర్లు ఉంటారు, ఎక్స్పర్ట్స్ ఉంటారు, ప్రభుత్వమే చేయగలుగుతారు. నేను టోటల్ బాడీ వాళ్ళు చనిపోయిన తర్వాత బాడీని తీసుకుంటున్నాను కాబట్టి ఆ కార్నియాన్ని వెంటనే దగ్గరలో ఐ బ్యాంక్ పంపించేస్తున్నాం, బాడీని మెడికల్ కాలేజీకి ఇచ్చేస్తాం, సింపుల్ అయిపోతుంది. కానీ ఆర్గాన్స్ ఇస్తాం, మా గుండె తీసుకోండి, మా ఊపిరితిత్తులు తీసుకోండి, మా కిడ్నీస్ తీసుకోండి, మేము ఇచ్చేస్తామంటే మొదలు పెట్టారు. మీలాంటి తల్లులు చిన్నపిల్లలు కూడా వచ్చేస్తాం, మన ఆర్గాన్ డొనేట్ చేస్తామంటే ఏం చెయ్యాలి? ఆ ఆర్గాన్స్ ఎక్కడ పెట్టాలి? ఎవరికి ఇవ్వాలి? ఒక సంస్థ వాళ్ళు అయ్యే పనేనా? ఒక సేవా సంస్థ చేయగలిగే పనేనా? చేయలేదు. ఈ లోపల ఒక ఇన్సిడెంట్ జరిగిపోయింది. ఈ ఒక దేశం 18 జీవం అనే ఆర్టికల్ ఆంధ్రజ్యోతిలో రాగానే ఒక తల్లి నాకు ఫోన్ చేశారు ఉదయాన్ని. ఇంకా అప్పుడు ఖచ్చితంగా పనిచేస్తాను. ఇది 2011లో ఫోన్ చేసి ఆవిడ అడిగారు, మేడం మీరు సీతామహాలక్ష్మి గారు అంటే అవునమ్మా సీతామహాలక్ష్మి మేడం, నా కొడుకు మేడం నుంచి ఆడుకుంటూ పడిపోయాడు, నా రోజులు కేర్ హాస్పిటల్ తీసుకొచ్చాను, వాడిని ఇప్పటిదాకా దక్కించాలని డాక్టర్లు తీసుకు ప్రయత్నం చేశారమ్మా, కానీ తనకి చాలా పెద్ద దెబ్బ తగిలి క్లాట్ అయిపోయింది, ఇంకా రక్త ప్రశ్న ఆగిపోయింది, వాడు చనిపోతాడుగా 2 రేట్ల నుంచి తీసుకెళ్ళిపోమన్నారు. ఇన్నాళ్ళున్నా వాడు దొరికే ఛాన్సెస్ లేదన్నారు. సో తీసుకెళ్ళిపోమన్నారు. కానీ నా దగ్గర చనిపోవడం ఇష్టం లేదన్నా, నాకు ఇంకా బతకాలి, మీరే దక్కించాలి, మీ చేతుల్లోనే ఉందన్నారు. నేను షాక్ అయ్యాను. నేను టీచర్ మాకు ఇంకా మాట్లాడలేదు, నేను ఎలా దక్కించగలను? అంత పెద్ద పెద్ద డాక్టర్లు బిడ్డను దక్కించలేము, ఇక్కడ తీసుకెళ్ళిపోమన్నప్పుడు నేను ఎలా దక్కించగలను బిడ్డను అన్నప్పుడు నేను మాత్రం దక్కించగలను మేడం. నాకు తెలుసు మీరు ఆంధ్రప్రదేశ్లో ఒక దేహం 18 జీవం పోస్తుందని నేను చదివాను. అందులో పూర్ణ వచ్చారు, ఆ పూర్ణ నేను రాస్తున్నానండి, అది చూశాను. అందుకే ఇవాళ ఫోన్ చేస్తున్నాను.
నా బిడ్డ యొక్క అవయవాలు ఎంతమంది ప్రాణం తిరిగి అంతమంది నా బిడ్డ ఉంటారు. నా బిడ్డ సజీవంగా ఉంటారు. నా అంతమంది తల్లులు నా బిడ్డని అంతమంది బిడ్డల తల్లికి నేను నా ఇంట్లో మరో ఇంటి నా బిడ్డ అలాంటి మహత్తరమైన అవకాశం, ఆ ఆశయం నెరవేర్చే అవకాశం మీ చేతుల్లో మీరు చేయగలరు. మా బిడ్డను ఆ రకంగా బతికించండి అని ఆ తల్లి నన్ను అడిగింది. ఆలోచించారా? ఎంత ఉదాత్తమైన ఆశయం అది, ఎంత గొప్ప ఆశయం అది, ఎంత దుఃఖపూరితమైన సన్నివేశం అది, మనసుని కలిగించే సన్నివేశం. ఒక బిడ్డ కడుపును పెట్టిన బిడ్డ 12 ఏళ్ల పసివాళ్ళుడు అర్ధాంతరంగా తను చాలిస్తూ ఉంటే ఒక మాతృ ఎంత తల్లడిల్లిపోతుందో తెలుసు కదా ఆ సన్నివేశంలో. కానీ అలాంటి తల్లి ఆ సన్నివేశంలో ఇలాంటి నిర్ణయం తీసుకుంది. నా బిడ్డ బతకాలి, బతుకుంటాడు. నా బిడ్డ అవయవాలు ఎంతమందికి దానం చేయగలిగితే అంతమందిలో నా బిడ్డ సజీవంగా ఉంటాడు. కాబట్టి అది మీ వల్ల సాధ్యమవుతుంది. నా బిడ్డ అవయవాలు దానం చేయండి అని చెప్పేసి ఆ తల్లి నన్ను కోరినప్పుడు నేను వెంటనే స్కూల్కి సెలవు పెట్టి హాస్పిటల్కి వెళ్ళాను. చాలా ముద్దులు అయితే ఆ అబ్బాయిని చూశాను. చాలా ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. సాయి కృష్ణ అబ్బాయి. నేను ఏం చేయాలి? తల్లి నన్ను చుట్టుకొని ఒకటే ఏడుస్తుంది. ఆ బిడ్డ చనిపోతున్నాడనే బాధ కన్నా నా బిడ్డ అవయవాలను నిర్వీర్యం కాకూడదు, మట్టిలో కలిసిపోకూడదు. నా బిడ్డను సజీవంగా నేను చూడాలనుకుంటున్నాను. నా బిడ్డ అవయవాలు దానం చేయండి అమ్మా, దానం చేయండి అమ్మ. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు అని చెప్పి ఆ టీచర్ కూడా కొందా కామేశ్వరి చోడవరం మండలంలో చుట్టాలనే ఆవిడ ఒక సెకండ్ గ్రేడ్ టీచర్గా పనిచేస్తున్నారు. ఆవిడ తన బిడ్డ చనిపోతున్నాడని తెలిసిన ఆ తల్లి గుండె దిగలు చేసుకుని ఒక ఉదాహరణమైన ఆశయానికి నాంది పలికేలా చరిత్రలో మీరు ఇలాంటి విషయాలు కొన్ని తెలుసుకోవాలి. అవయవదానం అనే ఒక యాక్ట్ రావడం వెనకాల మేమైతే కృషి చేసి ఉండొచ్చు, కానీ దాన్ని ప్రారంభించిన వ్యక్తి, దాని స్ఫూర్తి ప్రదాత ఎవరైనా